జై శ్రీరామ్. నమస్కారం అండి. అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్రోధీనామ సంవత్సరం అయిపోతున్నది. ఇక 2025 మార్చి 30వ తేదీ మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం. ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో, ఈ క్రోధీనామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము, ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధీనామ సంవత్సరము, వికారినామ సంవత్సరం. వికారినామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకందరికీ తెలుసు. ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి. క్రోధీనామ సంవత్సరం, వికారినామ సంవత్సరం. ఈ క్రోధీనామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం, ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలోనూ కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధీనామ సంవత్సరం. క్రోధము, ద్వేషము. ఎందుకు ఇలా జరిగింది క్రోధీనామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే, ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము. ఒక 22-23 రోజుల్లో మారబోయే బుధుడు 60 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము. తర్వాత కుజుడు 45 రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా 6 మాసాల పాటు స్తంభించి ఉండడము. గురు వక్రి, శని వక్రి, శుక్రుడు వక్రి, ఉచ్చస్థానంలో వక్రించి ఎక్కువ కాలం ఉండడం లాంటివి. సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము, ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం మనకు పేరు ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది. ప్రజల్లో ఒక విశ్వాసంతో, ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది. అటు రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు, బిజినెస్ విషయాల్లో, ఉద్యోగం విషయాలలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని, మంచి చేయాలని మనం కోరుకుందాం. అయితే ఈ ఒక ఏదైతే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక 2-3 నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను. సోది అని అనుకోవద్దండి. సో అందరికీ కూడా అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 29వ తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది. శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. గురువు గారు మే 13వ తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహుకేతులు ఇద్దరు కూడా మే 18వ తేదీ నుంచి రాహు కుంభంలో, కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ బెల్లం నీళ్లు కలిపిన ఏదైతే నీళ్లలో బెల్లం కలిపి ఆ నీళ్లతో గోధుమ పిండి తడిపి చిన్న చిన్న ఉంటలు చేయాలి. 8 ఉంటలు లేదా 16 లేదా 17 ఉంటలు చేసుకొని ఆ ఉంటలు చేసేటప్పుడు శం శనైశ్చరాయ నమః, శం శనైశ్చరాయ నమః, శం శనైశ్చరాయ నమః అనే ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆ ఉంటలు చేసి టెరెస్ మీద కానీ కాంపౌండ్ మీద కానీ పెట్టండి 16 శనివారాలు.
ఇది చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అది అవి పక్షులు తింటాయో, కాకులు తింటాయో, ఎలుకలు తింటాయో తెలియదండి. బట్ అది చేసి చూడండి. ప్లస్ ఇంకొక పరిహారం ఏంటి అంటే, తమిళనాడు దగ్గర పాండిచేరి మధ్యలో తిరువనెల్లూరు అని ఒక క్షేత్రం ఉంది, శని క్షేత్రం. అక్కడికి వెళ్ళి తగిన అభిషేకాలు, తైలాభిషేకం లాంటివి చేయించుకోవడా రావడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఈ ఏళ్నాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు శని మంత్రాలు కూడా చదువుకోరాదు అని నేను సజెషన్ ఇస్తానండి. ఎందుకంటే శని బలహీనపడి అక్కడ మనకి కర్మానుసారంగా మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉన్నాడు. మనము ఆయన నుంచి తప్పించుకోవాలి, తర్వాత ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. అలాంటి పరిహారాలే మనం పాటించాలి. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది, శివ పంచాక్షరి మంత్రం వస్తుంది. వృద్ధులకి సహాయ సహకారాలని అందించండి. తర్వాత గాడ్రేజ్, బీరువా లాంటివి దానాలు ఇవ్వండి. ఏదైనా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి. శని నుంచి తప్పించుకోవాలనే ఒక తపనతో సామూహికంగా హోమాలు, పెద్ద పెద్ద హోమాలు, జంప్ స్టోన్లు ఇవన్నీ పని చేయవు. బాగా గుర్తుపెట్టుకోండి. పరిహారాలు అనగానే ఇవి కాదండి, వందల కొద్ది సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి. అవి చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 108 రోజులు సాయంత్రం పూట ప్రదోష కాలంలో ఒక నువ్వుల ఒత్తి వెలిగించి శివ పంచాక్షరి మంత్రం 1000 సార్లుకి తక్కువగా చదువుకోకుండా ఒక 1000 సార్లు పైన చదువుకొని రండి. ఒక 108 రోజులు వరసన చేయండి చాలు. ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చూడండి. సో గోచారం వేరు, మనకి జన్మ జాతకం వేరు. గోచారంలో శని బలము, ఇట్లా శని, ఏనాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం, మనం ఎలా ఫేస్ చేస్తాము, మనము ఫేస్ చేయగలమా అని ఎక్కడ చూస్తాం, ఎలా చూస్తామంటే మీ జన్మ జాతకంలో లగ్న కుండలి బట్టి, దశా పీరియడ్ బట్టి చూస్తాం. సో ఇది అందరికీ అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది. ఇక ఇండివిజువల్ రాశికి ఫలితాలు ఏదైతే చెప్పడం జరుగుతున్నదో, తర్వాత పరిహారాలు ఏదైతే నేను చెప్తున్నానో వాటిని మీరు పాటించుకుంటూ వెళ్ళండి. ఈ శనికి సంబంధించిన పరిహారాలు ఏదైతే బెల్లం నీళ్లు, గోధుమ పిండి మిక్స్ చేసి ఉంటలు చేసి 16 శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను. తర్వాత తిరువనెల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రండి. అంతే తప్ప ఈ ఏళ్నాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు. దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి, ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకుని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది. తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు. అలా చేయకండి. బ్రాహ్మణుడితో చేపించాలి, పంతులతో చేపించాలి. పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి, మీరు చేయకండి. సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను. ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ ఇస్తాను, అవి చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి. మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర. నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్, ఎక్కడ పుట్టారో మాత్రమే కావాలి. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు,
ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు, మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రెమెడీస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది, రాబోయే రోజులు ఎలా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు. స్వయంగా నేనే మీకు కాల్ పిక్ చేస్తాను. మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి. ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒక్కొక్క రాశి గురించి మనము చూసుకుంటూ వెళ్దాం. ఇక శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ మిథున రాశి వాళ్ళకి శని దశమానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. తర్వాత గురువు గారు జన్మరాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తారు మే 13వ తేదీ తర్వాత. రాహుకేతులు ఇద్దరు కూడా తృతీయ నవమ స్థానంలో సంచారం చేయబోతున్నారు మే 18వ తేదీ తర్వాత. ఈ గ్రహ సంచార రీత్యా మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా దశమ స్థానంలో శని ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ మీరు ఒకటి టర్మ్స్ అండ్ కండిషన్ అప్లై చేసుకోవాలి. మీన రాశిలో వెళ్ళి శని సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆ మీన రాశిలో మీ జన్మ జాతకంలో శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూసుకోండి. ఏ సూర్యుడో, ఏ కుజుడో, ఏ కేతువునో ఉన్నారా చూసుకోండి. జన్మరాశి నుంచి లేదా జన్మ లగ్నం నుంచి దశమ స్థానంలో శని వస్తున్నాడు. ఆ దశమ స్థానంలో మీ జన్మ జాతకంలో గనక ఏ కుజుడో, ఏ కేతునో, ఏ సూర్యగ్రహాలో గనక ఉండి వాళ్ళ గ్రహ దశ గనక జరుగుతూ ఉంటే ఉద్యోగం కోల్పోయే సూచనలు ఉంటాయి. ఇది ఒక కండిషన్. రెండవ కండిషన్ ఏంటి? అష్టకర్గ బిందువులు శని ఎన్ని ఇచ్చాడో చూసుకోండి. ఏ 0నో, ఏ 1, ఏ 2 గనక ఇచ్చి ఉంటే ఉద్యోగంలో చాలా స్ట్రెస్ ఏర్పడే సూచనలు ఉంటాయి. అటు మ్యారేజ్ లైఫ్లో, ఇటు డొమెస్టిక్ లైఫ్లో, ఇటు మనకి జాబ్ లైఫ్లో కూడా చాలా స్ట్రెస్ ఏర్పడుతుంది. ఇది కండిషన్ నెంబర్ 2. కండిషన్ నెంబర్ 3 ఏంటి? మీన రాశిలో మీ జన్మజాతకంలో ఏ గ్రహము లేదు అనుకోండి. ఇప్పుడు శని అక్కడ వెళ్తున్నాడు. అష్టకర్గ బిందువులు గనక ఏ 4, ఏ 5 గనక, ఏ 6 గనక ఇచ్చి ఉంటే ఉద్యోగంలో స్ట్రెస్ ఏర్పడినా ఉద్యోగం వదలకుండా మీరు అలాగే కష్టపడుతూ వెళ్తారు, దాంట్లో సక్సెస్ సాధిస్తారు. ఇది కండిషన్ నెంబర్ 3. దశమాధిపతి అయిన గురువు గారు మనకి జన్మరాశిలో సంచారం కూడా ఉద్యోగంలో ఎక్కువ స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగం చేసే చోటు మీకు ఒక గుర్తింపు రాకుండా ఆగిపోతూ ఉంటుంది. మీరు ఎంత కష్టపడి పని చేసినా కూడా అక్కడ ఉద్యోగం చేసే చోటు రికగ్నైజేషన్ అనేది ఉండదు. మనం ఏ పని చేసినా రికగ్నైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ రికగ్నైజేషన్ తక్కువ అవుతూ ఉంటుంది. మీరు స్ట్రిక్ట్గా ఉంటారు, మంచి వర్కరు, మంచి ఎంప్లాయీ అయినప్పటికీ ఈ సమయంలో ఒక రికగ్నైజేషన్, ఒక గుర్తింపు రాకుండా మీ పనికి ప్రశంస కూడా ఉండదు. మీరు ఎంత కష్టపడి ఎంత పని చేసినా కూడా ఈ సమయంలో అలాంటి సిచ్యుయేషన్ వస్తూ ఉంటుంది అని అర్థం. దశమ స్థానంలో శని అనగానే ఉద్యోగంలో స్ట్రెస్, ఉద్యోగం వెళ్ళిపోతుంది, ఇవి జనరల్గా చెప్పుకోవడం. మిథున రాశిలో పుట్టిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. అందరికీ ఉద్యోగం పోతుందా అండి? అందరికీ ఉద్యోగంలో స్ట్రెస్ ఏర్పడుతుందా అండి? అందరూ కోట్లు సంపాదిస్తారా అండి ఈ సమయంలో? లేదు కదా. వాళ్ళ జన్మజాతక రీత్యా, వాళ్ళ గ్రహ దశ భుక్తిల రీత్యా అక్కడ శని అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చాడో వాళ్ళ జాతక రీత్యా. మీనరాశిలో ఎంతమందికి శని గ్రహానికి సంబంధించిన శత్రుగ్రహాలు ఉన్నారో, ఏ సూర్యుడు ఉన్నాడో, ఏ కుజుడు ఉన్నాడో తెలీదు కదా. సో అందుకే టర్మ్స్ అండ్ కండిషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో. శని దృష్టి శని మీనరాశిలో కూర్చొని నేరుగా మీ 7వ స్థానం మీద పడుతుంది. శని అక్కడ కూర్చొని నేరుగా వ్యయస్థానం మీద చూస్తున్నాడు.
శని మీనరాశిలో కూర్చొని నేరుగా సప్తమ స్థానం అంటే సప్తమ దృష్టితో మీ చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు. పైగా జన్మరాశిలో గురువు, పైగా నవమ స్థానంలో రాహు. ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం కలిసి వచ్చే సూచనలు ఉన్నప్పటికీ అక్కడ కూడా మీకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత తండ్రికి ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు, పిత్రార్జిత ఆస్తి విషయంలో కొన్ని గొడవలు వచ్చే సూచనలు. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కొన్ని ఆటంకాలు వచ్చే సూచనలు. నేను ఈ కోర్స్ చేయాలనుకున్నా, ఈ కోర్సుకు వచ్చేసాను, బై మిస్టేక్ వచ్చేసాను, ఎందుకు వచ్చానో నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యుయేషన్ కూడా ఏర్పడడానికి ఈ ఒక సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఉంటుంది అని అర్థం. సో మొత్తానికి మిథున రాశి వాళ్ళకి అటు డొమెస్టిక్ లైఫ్లో, అటు మీకు జాబ్ లైఫ్లో కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. మీ చేసే పనులు, అది ఏ పని అయినా కావచ్చు, మీరు వ్యాపారం చేస్తున్నారో లేదా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఇన్కమ్ తగ్గుతుంది, వృత్తి చేస్తున్న వాళ్ళకి రికగ్నైజేషన్ తగ్గుతుంది. ఇలాంటివన్నీ మీరు ఈ సంవత్సరం చూడాలి. అయితే టర్మ్స్ అండ్ కండిషన్ మీకు చెప్పడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్పేసాను ఆల్రెడీ. తర్వాత ఇక్కడ ముఖ్యంగా దశా పీరియడ్ ఏదో చూసుకోండి, మీ లగ్నం ఏదో చూసుకోండి, లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మొత్తానికి మిథున రాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడబోతున్నది కాబట్టి కాస్త మీరు అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం వదిలి ఈ సమయంలో నేను ఉద్యోగం వదిలేస్తాను, వేరే ఉద్యోగం తీసుకుంటాను, ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఉన్న ఉద్యోగంలోనే మీరు చేస్తూ ఎక్కడైనా ఇంటర్వ్యూ తగిలితే, మీ దశాభుక్తి సారంగా ఎక్కడైనా మీకు ఇంటర్వ్యూ వస్తే కనుక మీరు వెళ్ళి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ సక్సెస్ అయితే కనుక ఈ జాబ్ వదిలేసి ఆ జాబ్కి వెళ్ళండి. ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా గురువారము లడ్డు బూందీలని, అంటే స్వీట్ పదార్థం మనకు తెలిసే ఉంటుంది, బూందీ లడ్డు అని అంటాం. వాటిని చిన్న ప్యాకెట్లు, ఒక 100 ప్యాకెట్లు కట్టేస్తే ఒక 2 కేజీలు తీసుకుంటే 3 కేజీలు మనమే చేసేసుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక 100 ప్యాకులు చిన్న ప్యాకులు చేసేసి గురువారం కూడా దక్షిణామూర్తి దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మీ కింద పనిచేసే లేబర్కి ఇబ్బంది పెట్టకండి, వాళ్ళని చిన్న చూపు చూడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో నెలకి 2 సార్లు శని త్రయోదశి వస్తుంది, త్రయోదశి తిథి వస్తుంది. ఆ త్రయోదశి రోజు ప్రదోష కాలంలో శివుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకుంటూ వెళ్ళండి. వీలైతే నల్ల నువ్వులు ప్లస్ బెల్లంతో కలిపిన ఏదైతే తీపి పదార్థం ఉందో దాన్ని శనివారం ఆవులకి తినిపించండి. కాలభైరవేశ్వర ఆలయానికి వెళ్ళి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టడం ప్రాక్టీస్ చేసుకోండి. ఈ సమయంలో తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సింది ఏకాగ్రత కోసం శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవడం మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే కొంచెం కాళహస్తికి వెళ్ళి రాహుకేతు గనక శాంతి గనక మీరు చేసుకుంటే చాలా మంచిది. అలాగే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.